దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒడిశాలోని పూరీ శ్రీ క్షేత్ర రత్న భాండాగారం తెరిచేందుకు రంగం సిద్ధమైంది. 4.5 దశాబ్దాల తర్వాత రహస్య గది రహస్యం మరికొద్ది గంటల్లో వేడనుంది. జస్టిస్ విశ్వనాథరాజ్ కమిటీ సిఫార్సులతో ఖజానాను తెరిచే పనిలో పడింది ఒడిశా సర్కార్. భాండాగారాన్ని తెరిచి స్వామి సంపద లెక్కించడంతో పాటు అవసరమైన వాటికి మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించింది. అయితే 46 ఏళ్ల తర్వాత ఆ రహస్య గది తెరవనుండడం వల్ల లోపల విష సర్పాలుంటాయనే భయమూ నెలకొంది. ఈ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరి ఫోకస్ పూరీ జగన్నాథుని ఆలయం వైపు మళ్లింది. 46 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న పూరీ జగన్నాథుని రహస్య గది గురించే అంతటా చర్చ నడుస్తోంది. ఆదివారం రాజుల నుంచి మొదలుకొని సామాన్యుల దాకా శతాబ్దాలుగా జగన్నాథ స్వామికి సమర్పించుకున్న కానుకల చిట్టా గుట్టు వీడబోతోంది. స్వామివారి ఆభరణాల లెక్కింపు కోసం రత్న భండార్ను తెరవనున్నారు అధికారులు. అయితే రహస్య గదిలో విషసర్పాలు ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో అత్యధిక ఔషధాలను సిద్ధం చేశారు. చివరిసారిగా 1978లో గదిని తెరిచి ఆభరణాలను లెక్కించి మళ్లీ పొడవాటి చెక్కపెట్టెలో భద్రపరిచింది అప్పటి ప్రభుత్వం. ఆనాడు అన్నిటినీ లెక్కించడానికి 70 రోజులు పట్టింది. గదిలో స్వామివారికి చెందిన 180 రకాల అమూల్యమైన నగలున్నాయి. పెద్ద సింహాసనం, జగన్నాథ బలభద్రులకు సమర్పించిన అరటి పువ్వు ఆకృతి చెవిదిద్దులు, ఇలా ఎన్నో విభిన్న ఆభరణాలు అక్కడున్నాయి. అప్పుడు లెక్కింపు తర్వాత గది తలుపులు మూసి 2 రకాల తాళాలు వేసి సీల్ చేసింది ఒడిశా సర్కార్. తాళం చెవులను ట్రెజరీ ఆఫీస్ నుంచి వచ్చిన కలెక్టర్కు అందించినట్టు తెలుస్తోంది. పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం ఓ అద్భుతమైన ఖజానా. జగన్నాథుడి వెలకట్టలేని ఆభరణాల లెక్కలను గతంలో అప్పుడప్పుడు చెక్ చేసేవారు. కానీ 1978 నుంచి దాన్ని తెరవడం ఆపేశారు. దాంతో ఆ భాండాగారాల విషయంలో వివాదాలెన్నో తెరపైకి వచ్చాయి. ఎన్నో రాజకీయ మలుపుల అనంతరం దాదాపు 46 ఏళ్ల తర్వాత బండార్ మళ్లీ తెరుచుకోనుంది. డూప్లికేట్ తాళం చెవితో జగన్నాథుని రహస్య గదులను తెరవనున్నారు అధికారులు. వజ్ర వైడూర్యాలు, గోమేదిక పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి తదితరాల బరువును లెక్కించనున్నారు. తరువాత వాటి నాణ్యతను పరిశీలించి వేరే గదిలో సురక్షితంగా భద్రపరచనున్నారు.